అది కర్నూలు వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆనంద్ వాళ్ళ చెల్లెల్ని కలవడానికి వెళ్ళుంటుంది. అది ఆనంద్ కూతురని వాళ్ళని నమ్మిస్తే అప్పుడు అందరూ నా మీద అటాక్ చేస్తారు. నీలా ఫోన్ లిఫ్ట్ చేయి. సూర్య, కొంచెం బైక్ పక్కగా పవా, నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది, మాట్లాడొస్తా. ఓకే నీలా. చెప్పు మైథిలి. నీలా కొంపలు అంటుకున్నాయి. ఏమైంది మైథిలి? నువ్వు కర్నూలులో ఉన్న విషయం జేడీకి తెలిసిపోయింది. జేడీ నిన్నేదో చేయటానికి కర్నూలు బయలుదేరాడు. ఇప్పుడేం చేద్దాం? బసవకు ఫోన్ చేసి కర్నూలు వెళ్ళమని చెప్పనా? మీ అన్నయ్య నీ పక్కనుంటే నీకు ధైర్యంగా ఉంటుంది. వద్దు మైథిలి, అన్నయ్య ఇక్కడికి వస్తే ఇద్దరు ప్రమాదంలో పడతాం. మరిప్పుడు ఎలాగ నీలా? నువ్వక్కడ ఒంటరిగా ఉన్నావు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు నీ గురించి ఇంకా తెలుసుకోలేదు. నువ్వు వాళ్ళకి చెప్పలేవు. ఇంక నేను వాళ్ళు ఎలా కాపాడుతారు చెప్పు నీలా. నన్ను నేనే కాపాడుకోవాలి. కాపాడుకుంటాను. ఎలా ఎలా కాపాడుకుంటావు నీలా? మనసుంటే మార్గాలు అనేకం. నా గురించి నువ్వేమి టెన్షన్ పడకు. ఆ చెడి ఎంత ఎమోషన్గా ఇక్కడికి వస్తున్నాడో తిరిగి అంతే టెన్షన్గా వెనక్కి పంపిస్తాను. నీలా, నువ్వేం మాట్లాడుతున్నావు? అవును మైథిలి, నేను అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే ఇలాంటి అడ్డంకుల్ని నేనే తొలగించాలి. తొలగిస్తాను. ఉంటాను మైథిలి. నీలా నీలా, నేను చెప్పేది ఒకసారి విను. నీలా, నా తల్లికి నువ్వు దూరం చేసిన గౌరవాన్ని, నా తండ్రితో పాటే సమాధి చేసిన ఆశయాన్ని అన్ని తిరిగి సంపాదిస్తాను. ఈ రోజు నుంచి ఓడిపోవడం తప్ప నీకు గెలుపనేది ఉండదు. ఆ రోజు నాతోనే ఛాలెంజ్ చేశావు, నన్నంతం చేస్తానని. ధైర్యంగా పోరాటం చెయ్యకుండా పిరికి దానిలా ఇక్కడికొచ్చి దాక్కున్నావా? కనిపెట్టలేననుకున్నావా? ఎన్ని రోజులు దాక్కుంటావే? నువ్వెక్కడ తలదాచుకున్నా నీ జుట్టు పట్టుకుని బయటికి తీసుకురాగలనే. ప్రతి చోట ఈ జేడీకి కళ్ళుంటాయి. మిస్టర్ జేడీ,
నువ్వు చంపుతావని భయపడి ఇక్కడికి రాలేదు. మా వాళ్ళ మనసుల్లో మా అమ్మ మీద నువ్వు రగిల్చిన మంటని ఆర్పడానికొచ్చాను. ఆర్పేయడానికి అది తాటాకు మంట కాదే, రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. మీ అమ్మ పేరు వింటే ఇంకా రెచ్చిపోతూనే ఉంటుంది. ఆరని ఆ రావణ కాష్టాన్ని నిజమనే సునామీలో కలిపేస్తాను. నువ్వు వాళ్లకు నిజం చెప్పిన రోజున ఆ సునామే నిన్ను మింగేస్తుంది. నువ్వు తులసి కూతురు అని వాళ్లకు తెలిసిన క్షణంలోనే నీ రక్తంతోనే మీ నాన్న సమాధి దగ్గర దీపం వెలిగిస్తారు. నీ ప్రాణాన్ని మీ నాన్నకి నైవేద్యంగా అర్పిస్తారు. నువ్వు నిలుచున్న చోటనే నిన్ను సమాధి చేస్తారు. అప్పుడు నా చేతులకి ఏ మట్టి అంటకుండా నీ వాళ్లే అనుకున్న వాళ్ళు నీ మీద వాళ్ల చేతులతోనే మట్టేస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు నాకు పుట్టిన కూతురు అని వాళ్ళని నమ్మించి బిల్డప్ ఇచ్చాను కాబట్టి. నీ బిల్డప్ అంతా భూకంపం వచ్చి బద్దలయ్యే రోజు తొందరలోనే ఉంది. మా అమ్మ మంచితనానికి నువ్వేసిన మోసమనే ముసుగు వాళ్ళ మనసులో నుంచి తొలగిపోయే రోజు వస్తుంది. నేను ఆనంద్ కూతుర్నే అని వాళ్ళు తెలుసుకున్న క్షణం వాళ్ళ ద్వేషమే ప్రేమగా మారుతుంది. వాళ్ళు నా బంధువులవుతారు. అప్పుడు వాళ్ళ చేత నీకు చావు ముహూర్తం పెట్టిస్తా. మా అమ్మా నాన్నకి నువ్వు చేసిన ద్రోహమే మా వాళ్ళ చేతుల్లో వేట కొడవళ్ళగా మారి నిన్ను వెంటాడి ముక్కలు ముక్కలుగా నరికేలా చేస్తాను. నీ ప్రాణాన్ని మా అమ్మకి గిఫ్ట్గా ఇస్తాను. అప్పటి వరకు నీ ప్రాణాలుండాలి కదే. చంపుతావా? చంపు. చావుకి భయపడే గుండె కాదిది. చావే భయపడి పారిపోయే గుండె ఇది. అచ్చా, అది చూస్తాను. నిన్ను చూసి చావే పారిపోతుందో లేక ఈ గన్లో బుల్లెట్స్ నీ గుండెల్లో నుంచి దూరిపోతాయో చూస్తా. నీ చావుకి నువ్వే గన్ ఏం చేసి గురి చూస్తున్నావా జేడి? బయటకొచ్చే బుల్లెట్ వెళ్లేది నా తలలో నుంచి కాదు, నీ తలలో నుంచి. చావు భయాన్ని లేని ధైర్యంతో ఎదుర్కోవాలని చూస్తున్నావా నీలా? కాదు, నీ చావుని నువ్వే ఆహ్వానిస్తున్నావని జాలితో చూస్తున్నా. ఏంటి నువ్వనేది? లాయర్ గారు, నీలగారు చెప్పింది కరెక్టే జేడీ గారు. మీ వల్ల తనకి థ్రెట్ ఉందని పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఇదిగోండి కాపీ. నీలగారిని షూట్ చేస్తే మీరు ఉరితాడుకి వేలాడాల్సి వస్తుంది. తనకి చిన్న గాయమైనా మీరే జైలు పాలవుతారు. ఇప్పుడు నీలగారికి ఎలాంటి ప్రాణాపాయం రాకుండా సేఫ్టీగా చూసుకోవాల్సింది మీరే. ఎందుకంటే నీలగారి మీద ఎవరు దాడి చేసినా పోలీసులు ముందుగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సో నీలగారికి ఏమీ జరగకుండా ప్రతి నిమిషం మీరే బాడీగార్డ్లా మారి కాపాడుకోవాలి.
లేదంటే మీ ప్రాణాలెవ్వరూ కాపాడలేరు. ఏ గన్ దించావే? ఉన్న ధైర్యం పోయి చావు భయం పట్టుకుందా? అందుకే చెయ్యి పట్టు తప్పిందా? నిన్ను ఏం చెయ్యలేవు. ఇలా చూస్తూ ఉండడం తప్ప నన్ను నువ్వు ఏమీ చేయలేవు. నీలే ఆనంద్ కూతురు నీలనే. ఇప్పటిదాకా నాలో నువ్వు మా అమ్మ మంచితనం, మా నాన్న మానవత్వానే చూసావు. కానీ నువ్వు మాకు చేసిన ద్రోహానికి రావణల్లా దహించుకుపోతున్న నీళ్ళని నువ్వు చూడలేదు. చూస్తే తట్టుకోలేవు. నీ గుండె కొట్టుకోలేదు. భయంతో కళ్ళు తేలేస్తావు. నీ కాళ్ళు అడుగులు వేయడం మానేసి పరుగులు తీస్తాయి. నేను ఆనంద్ కూతుర్నని కోర్టులో ఒక్క కేసేస్తే చాలు, నువ్వు నాది అనుకుంటున్న ఆస్తంతా నడుచుకుంటూ నా కాళ్ళ దగ్గరకొస్తుంది. అవును జేడీ గారు, ఆనందు తులసీగార్ల కూతురు నీల కాబట్టి యాజ్ ఫర్ రూల్ మీ ప్రాపర్టీ అంతా తనకే చెందుతుంది. తను ఆనంద్ కూతురని ప్రూవ్ అయినప్పుడు కదా. మీరింకా 1970లోనే ఉన్నారు. టెక్నాలజీ పెరిగింది సార్. DNA టెస్ట్ వచ్చేసింది. ఈ మధ్య నా కొడుకు కాదు అన్న ఓ పెద్ద మనిషి DNA ద్వారా తన కొడుకని నిజం ఒప్పుకోక తప్పలేదు. అది మీరు పేపర్లో చదివే ఉంటారే. ఇంకా నువ్వు మా ఆస్తి అనుభవిస్తున్నావంటే కారణం పాణి, నా తమ్ముడు. అదే పాణి మా అమ్మ గురించి నిజం తెలుసుకున్న రోజు, ఈ నీలని అక్క అని పిలిచిన రోజు నువ్వు రోడ్డున పడతావు. ఇప్పుడు నువ్వు తింటున్నది కూడా నేను జాలిపడి వదిలేసిన ఎంగిలి మెతుకులు. పాణి నీతో ఉన్నంత వరకే నీకు పట్టడు మెతుకులు దొరుకుతాయి. నా తమ్ముడు నిజం తెలుసుకొని మాకు దగ్గరైన రోజున మా నుంచి నువ్వు కాజేసిన ఆస్తి మొత్తాన్ని నయా పైసలతో సహా నీకు దూరం చేస్తా. జేడి, ఇప్పటిదాకా నువ్వాడిన నాటకానికి మమ్మల్ని ప్రేక్షకుల్ని చేశావు. ఇక నుంచి నేనాడే ఆటని నువ్వు ప్రేక్షకుడిగా చూస్తూ ఉంటావు. మా బావ సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే సీన్ సితారే మావా. వచ్చి చావు వార్త చల్లగా చెబుతాడు చూడు. నువ్వా శుభవార్త విన్న తర్వాత నీ ఒళ్ళు చల్లబడతాదిరా. ఆశలు పెంచుకోకు. సీన్లో మనకి మిగిలేది సితారే వాయించుకోవడానికి. బా వచ్చాడొచ్చాడే వచ్చాడొచ్చాడొచ్చాడే, చావు వార్త తెచ్చాడే తెచ్చాడు తెచ్చాడు తెచ్చాడే. బా వచ్చాడొచ్చాడే వచ్చాడొచ్చాడొచ్చాడే. బా వచ్చాడొచ్చాడే.
బావా నీ ఒంటి మీద బ్లడ్ ఏది? నీ పెదాల మీద చిరునవ్వేది ఏది బావా? ముఖాన నవ్వు లేదంటే నవ్వుల పాలయ్యుంటాడు. బావా నీళ్ళని వేసేయలేదా? లేదురా. ఏం బావా? నీల చాలా అడ్వాన్స్గా ఉందిరా. ఏమైంది బావా? నా వల్ల దానికి ప్రాణభయం ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అందుకని దాన్ని సంపేయకుండా ఇక్కడికి వచ్చేసినావా? వరే 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 పోలీసులకు కూడా భయపడే స్థాయికి దిగజారినావా? చచ్చా నాయనా, నేను దానికి భయపడో పోలీసులకు భయపడో వెనక్కి రాలేదు. మరి దేనికి భయపడ్డావురా? పెద్ద పోటుగాన్ లెక్క గన్ను తీసుకొని పోయినావు కదరా చంపుతానని. మరి చంపకుండా ముచ్చట చెప్పడానికి వచ్చినావురా? ముచ్చట్లు నాయనా, నేను ముచ్చట్లు చెప్పడం లేదు. దాన్ని చంపితే మనమందరం మునిగిపోతాం, ముష్టివాళ్ళుగా మారిపోతాం. అందుకే ఆగాను నాయనా. ఏందిరా నువ్వనేది? అవును నాయనా, అది లాయర్ని కూడా సిద్ధం చేసుకుంది కోర్టులో కేసేయడానికి. కోర్టు కేసులు మనకేమన్నా కొత్త అంటరా? వేసుకొని కోర్టులో కనుక అది ఆనంద్ కూతురని తేలితే మనం అనుభవిస్తున్న ఆస్తంతా దాని సొంతమవుతుంది. అప్పుడు మనం బికార్లమవుతాం. వాణి మన దగ్గర ఉన్నంత వరకే ఆస్తి మనతో ఉంటుంది నాయనా. పాణికి ఆస్తికి ఏందిరా లింకు? సెంటిమెంట్. తమ్ముడు అన్న సెంటిమెంట్ దాని మనసులో బలంగా ఉంది. అందుకే ఆస్తి జోలికి రావడం లేదు. ఆ బలాన్నే దాన్ని బలహీనతగా మార్చాలి. ఈ లోపు నీ కోడలు నీ కొడుకును మార్చేసి తీసుకెళ్తాది. అప్పుడు ఉన్నది బాయా ఉంచుకున్నది బాయా అన్నట్టు అవుతాదిరా నీ బతుకో. అంత దూరం రానిస్తానా నాయనా? మన చేతికి మట్టి అంటకుండానే ఆ నీళ్ళని మట్టిలో కలిపేస్తా. ఎవరికి దగ్గరవ్వాలని వెళ్ళిందో వాళ్ల చేతే దానికి దహన సంస్కారాలు చేయిస్తా. మరి మైథిల్ సంగతి? దానికి స్లో పాయిజన్ ఇవ్వబోతున్నాను. నమ్మకానికి విరుగుడు అనుమానం. ఆ అనుమానాన్నే మైథిలికి బహుమానంగా ఇస్తాను. తాళి కట్టిన వాడే దాన్ని ఎగతాళి చేస్తాడు. కాపాడాల్సిన వాడే దాని కాపురాన్ని కూలదోస్తాడు. నాకు ఒక డౌట్ నాయనా. ఏందిరా అది? నేను కర్నూలు వస్తున్నట్టు ఆ నీలకెలా తెలిసింది? నేను సిటీలోకి ఎంటర్ కాకుండానే నా దగ్గరికి ఎంట్రీ ఇచ్చింది. ఎవరు చెప్పుంటారు? హలో, ఏంటి అర్జెంటా? వెంటనే వస్తున్నా. రే లింగం, హలో హలో, అయిపోయాం. బాబా అది అది ఎవరికి చెప్పావురా? నేనెవరికి చెప్పలేదు బాబా, నా చేతి చెప్పించింది. ఎవరు? మైథిలి. గాల మీద చేపలు పెట్టినట్టు నన్ను ట్రాప్లోకి లాగి ట్రూతులు పెట్టేసింది. నన్ను చూసి మీ బావే భయపడి వెళ్ళిపోతున్నట్టుంది. నిన్ను చూసి మా బావ ఎందుకు పారిపోతాడు?
జారుకున్నాడు. మా బావ పిల్లి కాదు పులి, అందుకే వేటాడటానికి వెళ్ళాడు. ఎవరిని? ఎలకనా? ఎలకన కాదు, నేలని. బావా అలా చూడక బావా, భయం వేస్తోంది బావా. ఇందులో నా తప్పేం లేదు బావా, అలా చూడక బావా. మీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. మా అమ్మ నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపి పారేస్తా.